ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ కిరణ్ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్న మానసా మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి జ్ఞానాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే నిశ్చలత్వం, ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగాలపై పట్టు అనే టాపిక్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ఎమోషన్స్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. అంటే కోపము, భయ, బాధ, అసూయ, ఇవన్నీ మనలో ప్రతి ఒక్క మనిషికి ఈ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎమోషన్స్ ఏంటి అని అంటే ఒక లిమిట్ లో ఉండాలి. ఒక ఈ లిమిట్ లో ఉండకుండా అవి ఎప్పుడైతే ఎక్కువైతే మనకు ఆటోమేటిక్ గా ఇబ్బందులు అనేవి వస్తాయి అనమాట. అంటే మనకి కోపమైనా బాధ అయినా ఏదైనా కానీ ఉండేంతలో ఉండాలి. ఉండకుండా మనం దాన్ని పదే పదే కోపడుతున్నా, పదే పదే బాధపడుతున్నా కానీ ఇబ్బంది పడతాం. కాబట్టి వాటిని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నమాట. ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడమే నిశ్చలత్వ స్థితి. ఆ నిశ్చలత్వం ఏంటి అని అంటే ఆ నిశ్చలత్వం మళ్ళీ ఎక్కడ ఉండాలి, మన పంచేంద్రియాల మీద కూడా ఆ నిశ్చలత్వం అనేది ఉండాలన్నమాట. మన కళ్ళు, చెవి, ముక్కు, ఆ ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుంది అని అంటే మన కళ్ళు చూడాలి అని అనుకుంటే మాత్రమే చూడాలి. మనం ఏదైనా ఆ విషయం మాట్లాడాలి అన్నప్పుడే మాట్లాడాలన్నమాట. అలా ప్రతి ఒక్క దాని మీద మనం ఎప్పుడైతే నిశ్చలత్వంతో ఉంటామో, బ్యాలెన్సింగ్ గా ఉంటామో అప్పుడే మనలో నిశ్చలత్వం అనేది వస్తుంది అనమాట. ఈ నిశ్చలత్వం అనేది మనకి వెంటనే అనుకోగానే వస్తుందా అని అంటే లేదు. మనం ఎప్పుడైతే ఒక దాన్ని ఒక సాధన లాగా మనం ఎప్పుడైతే చేసుకుంటా పోతామో అప్పుడు మన ఎమోషన్స్ మీద మనకు ఒక బ్యాలెన్సింగ్ అని వస్తుంది. అవి మన ఆధీనంలో కన్నవి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఎమోషన్ బ్యాలెన్స్ అంటున్నాం కదా, మేము ఎవ్వరు లేకుండా మేము ఒంటరిగా ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మా ఎమోషన్స్ బ్యాలెన్స్ లో ఉంటాయి కదా మేము అన్నానంటే అలా కాదనమాట. అందరిలో ఉంటూ, అంటే సమాజంలోనే ఉంటూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మనం అల్లో ఉంటూ ఆ సిచ్యువేషన్ లో ఉండుకుంటూ మన బయట ఆ పనులన్నీ చేసుకుంటూ మనం ఇన్నర్ లో అన్నది ఆ కంట్రోల్ గా ఉండాలన్నమాట. ఆ ఇన్నర్ లో ఆ సిచ్యువేషన్ లో మనం కంట్రోల్ గా అనేది ఉండాలన్నమాట. దీన్నే మనం నిశ్చలత్వ స్థితి అంటాం. అంటే చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఎలా వస్తుంది, ఆటోమేటిక్ గా మన మైండ్, మన బాడీ మొత్తం నిశ్చలత్వం, అంటే కూల్ గా ఇంకా ఏది లేకుంటే ఎంటీగా అయిపోతాం అనమాట. ఏది పట్టించుకోం అలా ఉంటాం. అదే విధంగా మన నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటూ మనం అలా నిశ్చలత్వం సాధించడమే నిశ్చలత్వ స్థితి అన్నమాట. అయితే ఈ నిశ్చలత్వ స్థితిని సాధించాలి అని అంటే మనం మన రోజువారీ, అంటే మన దినచర్యలో ప్రతి రోజువారీ జీవితంలో కొన్ని నియమాలు అన్నవి మనం పాటించాలి. ఆ కొన్ని నియమాలను పాటించినప్పుడే మనం ఈ నిశ్చలత్వాన్ని అన్నది మనం సాధించగలుగుతాం అనమాట. అయితే ఈ రోజు మనం ఏంటి అని అంటే ఒక ఒక పాయింట్ తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక అరగంట ప్రకృతిని గమనిస్తూ ఉండండి అని అంటే ప్రకృతిని గమనిస్తూ ఉండాలి. అంటే ఎందుకు ప్రకృతిని గమనించాలి అని అంటే ప్రకృతి చూడండి ఎంత నిశ్చలత్వంతో ఉంటది, ఎంత ప్రశాంతంతో ఉంటది. మనం ఎలా ఉంటాం, మనం పొద్దున్న లేచింది మొదలు ఒక హడావుడి తొందర, ఆ తొందరలోనే ఉండిపోతాం. అలా ఉన్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటది, తొందరగానే ఉండిపోతాం. ప్రకృతి ఒక నిశ్చలత్వంతో ఉంటది. అలా మనం ఎప్పుడైతే ఆ ప్రకృతిని గమనిస్తూ ఉంటామో, ఆ ప్రకృతిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి గతం గురించి ఆలోచనలు వస్తాయా అని అంటే రావు. అదే విధంగా భవిష్యత్ గురించి ఆలోచిస్తామా అని అంటే లేదు. అలా గతం గురించి మనం ఆలోచించము, భవిష్యత్ గురించి ఆలోచించము. అలా గతం గురించి భవిష్యత్ గురించి ఆలోచించినప్పుడు మనం ఆ వాస్తవంలో అన్నది ఉండిపోతాం అనమాట. ఆ వాస్తవంలో మనం ఎప్పుడైతే ఉండిపోతాం ఆటోమేటిక్ గా మన మనసు అన్నది ప్రశాంతం అయిపోతుంది. ఆ ఆ మనసు అన్నది ప్రశాంతత అన్నది అయిపోతుంది అనమాట. ఎలా అంటే చూడండి, ఒక చెట్టును చూసుకుందాం. ఒక చెట్టును చూసుకుంటే ఆ చెట్టు ఆ గాలి ఊగుతున్నప్పుడు ఆ గాలికి ఆటోమేటిక్ గా దాని కొమ్మలు, ఆకులు అన్నవి కదులుతూ ఉంటాయి. అలా ఈ ఒక సహజత్వంలోనే కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు అవి ఏమైనా ఈ గాలి వచ్చింది అని వేటి మీద ఫిర్యాదు చేస్తుందో, ఫిర్యాదు చేయదు. ఆటోమేటిక్ గా దాని సహజత్వంలోనే అది ఉండిపోతా ఉండాలి. అదే విధంగా ఒక నదిని చూసుకుందాం. నది ప్రవహిస్తూ ఉంటది. అంటే పారే జలపాతాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏం ఆలోచన రావాలంటే మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి అని అంటే వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. అంతేగాని మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనం పట్టుకుంటూ అలానే ఉండకూడదు అనమాట. ఆ నదిని చూసి మనం ఆ విధంగా నేర్చుకుంటూ అదే విధంగా ఉదయించే సూర్యుడిని చూద్దాం. ఉదయించే సూర్యుడిని చూడండి. ఉదయించే సూర్యుడు ఎప్పుడైనా కానీ
ఏదో తెల్లారిపోతుంది అన్నట్టుగా హడావిడిగా తొందరగా అన్నట్టుగా వస్తాడా? లేదు, నెమ్మదిగా ప్రశాంతంగా ఉదయిస్తాడనమాట. అలా ఆ సూర్యుడిని చూసినప్పుడు మనలో ఒక ఓర్పు అన్నది మనం నేర్చుకోవాలన్నమాట. ఇలా మనం ప్రతిరోజు ఒక గంట సేపు మన ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం రోజు ఒక అరగంట సేపు అలా మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మనలో ఒక ప్రశాంతత అన్నది వస్తుంది. అది ఒక రోజులో వస్తుంది అంటే ఒక రోజులో కాదు, దాన్ని డైలీ చేస్తూ ఉంటున్నప్పుడు మనలో ఒక ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనలో మన ఎమోషన్ లో నిశ్చలత్వం అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మనం ఈ పాయింట్ లో ఇది నేర్చుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్ఆర్ నో నిశ్చలత్వంగా ఉన్నప్పుడే చెప్పాలి అని అంటే, ఈ విషయంలో ఈ ఎస్ఆర్ నో అనేది మన ఒక మొహమాటం అనమాట. ఒక ప్రతి చాలా వరకు ఈ విషయంలో చాలా మంది ఈ విషయాన్ని ఫేస్ చేసే ఉంటారు. ఎలా అంటే చూడండి, ఆ ఒకలా ఒక ఆర్థికంగా కానీ ఒక మానసికంగా కానీ ఇప్పుడు ఎవరైనా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఏంటి అని అంటే ఈ మొహమాటం అనే దాని వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు అని అంటే దానికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వచ్చారనుకో, మనకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఉంటుంది, ఆ ల్యాండ్ మీరు కొనుక్కున్నారనుకోండి ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ బాగుంటది, మీకు రియల్ ఎస్టేట్ లో బాగా వచ్చేస్తది అని మనకి వాళ్ళు మనం ఆ వస్తువు తీసుకోవడానికి, వస్తువు అయితే ఏంది, ల్యాండ్ అయితే ఏదైనా కానీ ఏదైనా మనం అది వాళ్ళు మనకి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ లో మనం నించిపోతారనమాట. చెప్పి ఆటోమేటిక్ గా అది బాగుంటది, మీకు అలా కలిసి వస్తుంది ఇలా కలిసి వస్తుంది అన్నట్టుగా మనకి వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలా చెప్తున్నప్పుడు మనం ఏంటి అని అంటే వాళ్ళ ఎమోషన్స్ లో ఉండిపోతాంగా. వాళ్ళ ఎమోషన్స్ లో ఉండిపోయినప్పుడు మనం వెంటనే ఎస్ నో అనే చెప్తాం. అలా చెప్పినప్పుడు మనం తర్వాత దాన్ని చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా అలా చెప్తాం. మళ్ళీ ఇంకొక కొంచెం మంది ఎలా ఉంటారని అంటే లేదండి, ఇప్పుడు మీరు దీనికి వెంటనే అడ్వాన్స్ కట్టేస్తేనే మీకు అది అన్నది ఉండిపోతుంది, లేకపోతే మీ చేజారిపోతుంది, మనమై మనం చేజార్చుకున్నట్టు అవుతుంది అని మనల్ని మోటివేట్ చేయడానికి ఎన్నో 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 అన్నవి చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏంటంటే మనలో ఒక కోరికతోటి ఆశతోటి మనం దాన్ని దక్కించుకోవాలన్నతోటి ఆటోమేటిక్ గా మనం ఓకే చెప్పేస్తాం. ఆ ఒక ఎమోషన్ లా మనం అది ఓకే చెప్పేస్తాం అనమాట. అప్పుడు తర్వాత మనం చాలా ఇబ్బంది అనేది పడతాం. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకూడదు అనమాట. మనం ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏంటి అని అంటే ఒక టైం అన్నది తీసుకోవాలన్నమాట. టైం అన్నది తీసుకొని ఇప్పుడు కాదు తర్వాత చెప్తా, లేకపోతే రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా అనే ఒక నియమాన్ని అన్నది మనం పాటించాలి. ఆ నియమాన్ని ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్ గా రెండో రోజు కల్లా మనం ఏంటి అని అంటే అతని ఎమోషన్లు ఉండవు, ఆ ఎమోషన్లు అన్నది మనం ఉండవన్నమాట. ఆ ఎమోషన్లు ఉండకుంటే మనం ఆటోమేటిక్ మనం క్లారిటీగా ఒక ప్రశాంతత తోటి అన్నది మన మైండ్ అనేది ఉంటుంది. ఆ క్లారిటీ తోటి ప్రశాంతత తోటి ఉన్నప్పుడు మనం ఆ వస్తువు కొనాలా కొనొద్దా అని అన్నది మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం ఓకే అంటే ఓకే చెప్పుకోవచ్చు, నో అంటే నో చెప్పుకోవచ్చు. అలా ఉండటం వల్ల మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటది. ఈ మొహమాటంలో పడి మనం ఎప్పుడైతే ఎస్ ఆర్ నో అని చెప్తామో చాలా వరకు ఇబ్బంది పడతాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఎవరైనా మొహమాటంలో మన ఏది అని అంటే దానికి మనం వాయిదా పద్ధతి టైం అన్నది తీసుకోవాలి. ఆ టైం తీసుకున్నాక మనకు నచ్చితే ఎస్ లేకపోతే నో అన్నది ఈ ఈ విధంగా చెప్పాలి అన్నమాట. కొంచెం మంది ఏంటనంటే రియాలిటీ ఉన్న వాళ్ళు, కొంచెం మంది రియాలిటీ ఉంటారు. రియాలిటీ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఆటోమేటిక్ మనకి టైం అన్నది ఇస్తారు. ఏంటి అని అంటే ఈ రోజు మీకు ఈ విషయం చెప్పారు కదా, మీరు ఆలోచించుకోండి. మీకు అది రియాలిటీ అంటే దాంట్లో ఏది అలా ఫేక్ అలా లేనప్పుడు రియాలిటీ ఉన్నప్పుడు ఈ వస్తువు మీరు కొనాలనుకుంటున్నారుగా, ఈ పని మీరు చేయాలనుకుంటున్నారుగా, మీకు నేను కొంచెం టైం ఇస్తున్నాను, నేను టైం ఇస్తున్నాను కాబట్టి మీరు ఆలోచించి దాని గురించి చెప్పండి అనే వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు. కొంచెం మంది ఏంటంటే లేదు లేదు ఇప్పుడు చెప్పండి మీరు లేకపోతే అది మీ చేజారిపోతుంది అన్నట్టుగా చెప్తారనమాట. అలాంటప్పుడు మనం వాయిదా పద్ధతి అన్నది వాడాలన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే కాలం మారిందాక ఎదురు చూడాలి. ఈ కాలం కాలం అనేది ఎప్పుడు ఒక తీరుగా అనేది ఉండదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏంటి అని అంటే సరికాని కాలం సరి అయిన కాలం అనేవి ఉంటాయన్నమాట. అందరికీ ఎప్పుడు కాలం అనేది ఎప్పుడు ఒక తీరుగా ఉంటుందా అని అంటే ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. ఒక్కొక్కసారి అప్ కావచ్చు, ఒక్కొక్కసారి డౌన్ కావచ్చు. చాలా వరకు చూడండి కొంచెం మంది ఏంటి అని అంటే ఒక ఉద్యోగం చేస్తూనో ఒక వ్యాపారం చేస్తూనో అలా ఉన్నప్పుడు సరికాని కాలం వచ్చింది అనుకోండి, సరికాని కాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఒక బిజినెస్ లాస్ అవుతుంది. ఒక బిజినెస్ లాస్ అయినప్పుడు
ఏదో ఈ టైం నాకు బాగలేదు కదా, అందుకనే నాకు ఇలా అయింది, నేనేదో మిస్టేక్ చేశా అని మనం అనుకుంటామా అని అంటే ఎప్పుడు ఎవరు కూడా అలా అనుకోరండి. అలా అనుకోకుండా ఏంటి అని అంటే అతని వల్ల నా బిజినెస్ లాస్ అయింది, అతని వల్ల నా జాబ్ పోయింది అని ఎదుటి వాళ్ళని దూషిస్తామే తప్ప మన వల్ల ఏం తప్పు జరిగింది, లేకపోతే ఈ కాలం నాకు కొంచెం టైం సరిలేదేమో అందుకనే దీనికి కొద్దిగా నేను వెయిట్ చేద్దాం అని అన్నట్టుగా ఎవరు చూడరు అనమాట. అలా ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ అన్నది మనం చేయకూడదు అనమాట. ఎప్పుడైనా మనకి ఒక కాలం కలిసి రావడం లేదని అంటే మనకు ఆ కాలం కలిసి వచ్చేదాకా మనం ఎదురంటూ చూడాలి అన్నమాట. అలా కాలం కలిసి వచ్చిందాకా అయితే దీనికి ఎగ్జాంపుల్ గా నాకు ఏంటి అని అంటే రాజా సినిమా గుర్తొచ్చిందండి. రాజా సినిమా ఎలా అంటే చూడండి, వెంకటేష్ ఆ సౌందర్యకి ఎంతో కష్టపడి ఇలా చేస్తాడు కదా, అలా చేసినప్పుడు తన మీద ఆటోమేటిక్ గా ఉమ్, నిందన్నది పడుతుంది. నిందన్నప్పుడు పడ్డప్పుడు అతను ఎందుకు నేను చేయబట్టే ఆమె అంత ఎదిగింది, ఆ కాబట్టి మీరు అలా అంటుర్రు అని వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎప్పుడు కూడా తను అండనమాట, సైలెంట్ గా మౌనం అయిపోతాడు. మౌనం అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా తనకి ఒక కాలం అన్నది కలిసి వస్తుంది. కాలం అన్నది కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్ సౌందర్యం మళ్ళీ తన్ని గుర్తించి తన దగ్గర తీసుకుంది. అలా ఎప్పుడు కూడా మనం ఒక కాలం అనేది ఉంటుంది, ఆ కాలం సరికాలేదు అని అన్నప్పుడు మనం అది సరైన దాకా మనం ఎదురు చూడటం అన్నది నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం ఒకటి జీవితంలో గుర్తుంచుకోవాలండి, ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. మనకి ఈసీజీని మనం అందరం చూసే ఉంటాం. ఈసీజీ ఏంటి అని అంటే ఒక్కొక్కసారి అప్ వెళ్తుంది, ఒక్కొక్కసారి డౌన్ అవుతుంది, ఒక్కొక్కసారి అప్ వెళ్తుంది, డౌన్ అవుతుంది. అంటే మన జీవితం కూడా అప్ వెళ్తుంది, డౌన్ వెళ్తుంది. అప్ వెళ్ళినప్పుడు మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటి అప్ వెళ్ళినప్పుడు చాలా వరకు ఏంటి అని చాలా వరకు అనుకుంటారు కదా, ఇంకా నా అంతటోళ్ళు లేరు, నేనే అన్నట్టుగా అయిపోతారనమాట. ఎప్పుడు కూడా అలా ఆగకూడదు అనమాట. అది కూడా పోతుంది మళ్ళీ. ఆ ఈ రోజు ఒకటి వచ్చింది అని అంటే అది కూడా ఏదో ఒక రోజు పోతూనే ఉంటది. ఒకళ్ళ కలిసి రాని కాలం వచ్చినా కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మంచి రోజు అన్నది వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ ఈ రోజు నాకు రాలేదు అని అన్నది లేకుండా కాలం మారుతుంది, కాలం వచ్చిందాక మనం సరైన కాలం వచ్చిందాక మనం ఎదురన్నది చూడాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మార్చలేని వాటిని అంగీకరించండి. ఇక్కడ మార్చలేనివి కొన్ని ఉంటాయి, అవి మార్చలేని వాటిని మనం ఎప్పుడు కూడా ఇవి మారట్లేదు, వీళ్ళు మారట్లేదు అని మనం బాధపడే కంటే మార్చలేని వాటిని మనం ఎప్పుడైనా అంగీకరించుకోవాలి. మార్చలేని వాటిని మనం అంగీకరించుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు బాధ ఉంటుందా? మనకి ఆ బాధ అనేది ఉండదు. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన ఇంట్లో ఒక వ్యక్తిని తీసుకుందాం. మన వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడని అంటే అతని అలవాట్లు అతనికి ఉంటాయి, అతని స్వభావం అనేది అతనికి ఉంటుంది. అతని అలవాట్లు అతని స్వభావం అలా అతనికి ఉన్నప్పుడు మనం ఏంటి అని అంటే అతను అది మారట్లేదు, అది చెయ్యట్లేదు, ఆ అతను అలానే ఉంటుండు అని అంటే మనం ఏదైతే డిజైన్ చేసుకొని నేను ఈ పని చేసుకుంటా, నేను ఇలా ఉంటానని మనం ఎలా అయితే డిజైన్ చేసుకొని వచ్చామో వాళ్ళు కూడా అదే విధంగా డిజైన్ చేసుకొని వస్తారు కదా. వాళ్ళు కూడా ఆ స్వభావంతో ఉండాలి, ఆ అలవాట్లతో ఉండాలని వాళ్ళు కూడా అలా డిజైన్ చేసుకొని వస్తారు కదా. అలా డిజైన్ చేసుకొని వచ్చిన వాళ్ళు మన కోసం మారుతారా? అలా మారడు. ఎప్పుడు కూడా వాళ్ళు మారతారని కూడా మనం ఆశించకూడదు అనమాట. మార్చలేని వాటిని మనం అంగీకరించాలి. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు అలా మారలేరు, మారలేనప్పుడు మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆ బాధ అనేది ఉండదనమాట. అయితే ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయటం అని అంటే ఓడిపోయినట్టు అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయటం అని అంటే ఓడిపోయినట్టు కాదు. ఆ వాస్తవాన్ని తెలుసుకొని, దాంట్లో ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని మనం ఆ సత్యాన్ని అన్నది గుర్తించడం అనమాట. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో హస్బెండే ఉన్నాడండి. హస్బెండే ఉన్నప్పుడు హస్బెండ్ కి అంటే అతని కొన్ని సిచ్యువేషన్ లో మనకి తను సెట్ కావడంలే, అంటే తన స్వభావం తన అలవాట్లు సెట్ కావడం అట్లా అని అనుకొని మనం బాధపడుతూ ఉంటే సరిపోతుందా? లేదు. అలా లేకుండా మనం ఎప్పుడైతే వాస్తవాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఒక ధ్యానంలోకి వచ్చాక ఒక ఇది ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ వాస్తవాన్ని అన్నది తెలుసుకుంటాం. వాస్తవాన్ని తెలుసుకోవటం ఏంటి అని అంటే డ్రీమ్ లోకి వెళ్ళి తను చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, ఆహా ఇతన్ని నేనే తెచ్చుకున్నాను, ఇతను ఇలా ఇతను నా వల్ల అతని వల్ల నేను బాధపడాలని ఉన్నా అన్న ఒక వాస్తవాన్ని అన్నది మనం తెలుసుకుంటాం అనమాట. ఆ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యం అన్నది మనకు తెలిసినప్పుడు మనకు బాధ అనేది ఉంటుందా అని అంటే మనకి బాధ ఉండదు. కాబట్టి మార్చలేని ఏవి అయినా ఉన్నా గానీ వాటిని అన్నది మనం అంగీకరించాలన్నమాట. అంటే నేను తెచ్చుకున్నదే నా ఎదుగుదల కోసమే ఈ తెచ్చుకున్నా ఏదైనా కానీ ఆటోమేటిక్ అలా మనం ఎప్పుడైతే వాటిని అంగీకరిస్తూ ఉంటామో ఆటోమేటిక్ అది డైమెన్షన్ అనేది మారిపోతుంది. ఆటోమేటిక్ వాళ్ళలో మార్పు అన్నది వచ్చేస్తుంది, మనకి యాక్సెప్ట్ అన్నది అవుతారు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నేను మార్చలేదు, దీన్ని చేయలేదు అని ఎప్పుడు బాధపడద్దు. వాళ్ళు మారలేదని కూడా మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు అనమాట. ఈ విధంగా
ఈ పాయింట్ లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటనంటే మన మనసు అన్నది మాయ చేస్తుంది. ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుందండి. ఆ మనసు ఏంటి అని అంటే మన మాయలో అన్నది పడిపోతుంది అనమాట. అంటే మాయలో పడిపోతుంది అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఆ వాస్తవాన్ని అన్నది తెలియకుండా, ఆ సత్యాన్ని అన్నది మనకు తెలియకుండా మన్ని ఒక భ్రమలో అన్నది పడేస్తుంది. అంటే మన మనసుకు అన్నది ఒక ముసుగు అన్నది వేసే వేసేస్తుంది అనమాట. ఆ ముసుగుని మనం ఎప్పుడు కూడా తొలగించుకోవాలి. ఆ ముసుగు అన్నది మనం వేసుకోకూడదు అనమాట. ముసుగు వేసుకోకుండా మనం ఆ సత్యంలో ఆ వాస్తవంలో అన్నది మనం ఉండాలి అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనం ఏదైనా ఒక వస్తువు ఏదైనా కొనడానికి ఒక షాప్కి వెళ్ళామనుకోండి. మనం ఇంటి దగ్గర ఏంటి మనం ఈ వస్తువు కొందాము ఇలా చేసుకుందాము అని అన్నట్టుగా మనం ఒక మైండ్ తోటి ఫిక్స్ అయిపోతాం. అలా ఫిక్స్ అయిపోయినప్పుడు ఆడికి పోయేసరికి ఏంటి అని అంటే మనకు అది అవసరం లేకుండా కొంచెం పెద్దదైనా కానీ కొద్ది గొప్ప రేట్ తక్కువ ఉన్నా కానీ మన మనసు ఏంటి అని అంటే అబ్బా అది బాగుంది కదా అది తీసుకుంటే పోదు కదా అని అన్నట్టుగా మన మాయ అన్నది చేసేస్తుంది అనమాట. అలా మాయ చేసినప్పుడు మనకు అది అది కొద్ది గొప్ప తక్కువ అవసరం ఉన్నా కానీ ఆటోమేటిక్ గా దాన్ని అన్నది తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తున్నాం. మనకు కొద్ది టీవీ మన రూమ్ కి మన ఇంటికి సరిపోయేది ఉంటుంది. అడిగి పోయేసరికి ఒక పెద్ద టీవీ బాగుంది ఇది కొంచెం రేట్ల తక్కువ వస్తుందంటే ఫలానా వాళ్ళకు ఉంది కదా నాకు కూడా కావాలి అన్నట్టు తీసుకుంటాం. అదే విధంగా కార్ అయినా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా మన మనసు అన్నది మన్ని మాయ చేస్తుంది అనమాట. ఆ మాయనన్నది మనం తొలగించుకోవాలి. అదే విధంగా మన నాన్ వెజ్ విషయంలో చాలా ఎగ్జాంపుల్ వల్ల మనం ఈ నాన్ వెజ్ విషయంలో చూసే ఉంటాం. మనకి ఆ సత్యాన్ని అన్నది తెలియనిది అనమాట. మన మనసు ఆ ముసుకేసేస్తుంది. అయితే మళ్ళీ తింటే మాయలే ఏమైతుందిలే అన్నట్టుగా ఉంటది. అదే విధంగా ధ్యానం విషయంలో చూసుకున్నా గానీ అలా ఉన్నట్టు అన్నమాట. కాబట్టి మన మనసుని మనం ఎప్పుడు కూడా మాయలోకి గురి కాకుండా చూసుకోవాలన్నమాట. మన మనసుని మనం ఎలా చూసుకోవాలంటే ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అంటే ఒక వస్తువులాగా, ఇన్‌స్ట్రుమెంట్ లాగా మనం దాన్ని చూసుకోవాలి. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో ఆ విధంగా మన మనసుని కూడా మనం ఉపయోగించుకోవాలన్నమాట. అది ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మనకు సుఖం అన్నది వస్తది. దానికి ఎప్పుడైతే మనం ఆటోమేటిక్‌గా దానికి లోనై దాన్ని చెప్పిందంతా విన్నాము అని అనుకుంటే ఆటోమేటిక్‌గా మనకి దుఃఖం అనేది వస్తదనమాట. కాబట్టి మనం మనసు చేసే మాయనన్నది మనం గమనించాలి. గమనించి దాని నుంచి మనం 3 సార్లు అన్నది వాయిదా యేసుకోవాలి. ఈ వస్తువు మనకి ఇది అవసరం ఉందనుకో, అది చూడంగానే మనకు తీసుకోవాలనిపించిందనుకోండి, తీసుకోవాలి అనిపించినప్పుడు మనం దాన్ని 3 సార్లు వాయిదా యేయాలి. 3 సార్లు వాయిదా యేసినా గాని నాలుగోసారి గూడా మనకి ఆ వస్తువు తీసుకోవాలి అనిపిస్తుందనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి దానితోటి అవసరం ఉంది గాబట్టి అనిపించిందన్నట్టుగా తీసుకోవాలనమాట. ఇంకొక పాయింట్ ఏంటి అనంటే, మనసు మాయే దాంట్లో చూడండి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన మనసన్నది పనిచేసి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే ఆలోచనల మీద దృష్టి పెట్టామనుకోండి, ఆలోచనలేంటి ఆటోమేటిక్‌గా సాగుతూ ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచన, ఒక ఆలోచన నుంచి ఇంక అట్ట ఆలోచనలు అయిపోతే మనకి ధ్యానం అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనలు మనం ఆహ్, ఉంటుందో మన మనసన్నది ఆలోచనల్ని ప్రేరేపిస్తుందో, అలా కాకుండా మనకొచ్చే ఆలోచనని మనం ఎప్పుడైతే సాక్షిగా చూస్తామో, ఆటోమేటిక్‌గా మనం శూన్య స్థితిలోకన్నది వెళ్ళిపోతాం. అంటే అక్కడ మన మనసుని మనం సాక్షిగా చూస్తున్నాం అన్నమాట. మన మనసు చేసే మాయని మనం సాక్షిగన్నది చూస్తున్నాం. కాబట్టి మన మనసు చేసే మాయని మనం ఎప్పుడు కూడా సాక్షిగన్నట్టు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటి అననంటే గుర్తింపు కోరుకోకండి. ఈ గుర్తింపనేది ప్రతి ఒక్కరం గూడా ఏ ఏ సిట్యుయేషన్‌లో అయినా గాని, ప్రతి ఒక్కరం ఏదైనా ఒక పని చేస్తున్నాము అనుకోండి. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకనిపిస్తది గదా! నేను ఈ పని జేస్తున్నాను కదా! నన్నెవరైనా మెచ్చుకోవాలి. నన్నెవరైనా పొగడాలి. ఒక పేరు కోసమో, ఒక పొగడ్త కోసం అన్నట్టుగా మనం ఏదైనా చాలా వరకి అలానే ఉంటామండి. ఏదైనా గాని మమ్మల్ని అప్రిషియేట్ జేయాలి అన్నట్టుగా మనం ఆ పనన్నది చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు గూడా మనం ఒక గుర్తింపు కోరుకోకూడదు. ఎప్పుడైతే మనం గుర్తింపు కోరుకుంటామో, ఆ గుర్తింపు కోసం మనం ఎదురు చూసినప్పుడు మన ఆనందం అన్నది మన జీవితంలో ఉండే ఆనందం అన్నది మన చేతిలో ఉండదు. అప్పుడు ఎదుటివారి చేతిలో ఉంటది. అంటే వాళ్ళు గుర్తించి వాళ్ళు పొగిడితే మనకు ఆనందం వస్తది. అదే వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు పొగడలేదనుకోండి ఆటోమేటిక్‌గా మనకు బాధ అన్నది వస్తది. కాబట్టి ఎప్పుడు గూడా మనం ఒక గుర్తింపు అన్నది కోరుకోకూడదు. ఎదుటి వారితోటి గుర్తింపు కోరుకున్నామనంటే మనం ఆటోమేటిక్‌గా మన ఆనందాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం మన ఇంట్లో చూసుకోవచ్చండి. మన ఇంట్లో ఏంటి మనం
క్యాజువల్ గా డైలీ వంట చేస్తూ ఉంటాం. డైలీ వంట చేస్తున్నప్పుడు మనకేంటి అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ రోజు నేను వంట చేసా కదా, దాన్ని ఎవరైనా మెచ్చుకోవాలి అని అనుకుంటాం. ఒక రోజు బాగుందని మెచ్చుకుంటారు, రెండో రోజు అలా, మూడో రోజు మెచ్చుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు బాధ అన్నది, దీన్ని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసే ఉంటాం. ఆ బాధ అన్నది వస్తుంది. అంటే ఏంటి, మనం ఆడ గుర్తింపు కోరినట్టే కదా, ఆ గుర్తింపు అన్నది ఎప్పుడు కూడా కోరుకోకూడదు అనమాట. అలా కోరుకోకుండా ఏంటి అంటే మనం ఒక సహజత్వంలో ఉండిపోవాలి. ఇది నా బాధ్యత, ఇది నేను చేయాల్సిన పని, కాబట్టి నేను దీని మీద ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టొద్దు. ఎక్స్పెక్టేషన్ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు బాధ అన్నది మిగులుతుంది. కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్ అన్నది పెట్టను అని అన్నట్టుగా మనం అనుకోవాలి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తీసేస్తామో మనకు ఆ బాధ అనేది ఉండదన్నమాట. అయితే ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు కదా, ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం మన పని చేయాలి, ఫలితం మీద ఆశించొద్దు. ఉమ్, కారణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మన దృష్టి ఎప్పుడు కూడా మనం పని చేస్తున్న దాని మీదనే ఉండాలి, ఫలితం మీద ఉండకూడదు. మనం ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు మనం ఆనందాన్ని మనం ఆ, దూరం చేసుకోవటానికి కారణం ఇదే అన్నమాట. మన దృష్టి అంతా ఏంటి, చాలా వరకు మనం మన పని మీదనే పెడుతున్నాం, మన గుర్తింపు మీదనే పెడుతున్నాం. గుర్తింపు మీద పెట్టుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన ఆనందాన్ని అన్నది కోల్పోతుంది. మన ఆనందాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతున్నాం, మన మనసు అన్నది, మన ప్రశాంతతను అన్నది పోగొడుతున్నాం. మనం ప్రశాంతతను పోగొట్టామనుకోండి, మనలో నిశ్చలత్వం అన్నది రాదు. ఎప్పుడైతే మనం గుర్తింపు పెట్టుకోకుండా ఆటోమేటిక్ గా ఇది నా బాధ్యత, ఇది నేను చేయాల్సి ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆటోమేటిక్ గా మనకి ఆనందం, ప్రశాంతత అన్నది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఆ విధంగా చూసుకోవాలి. అయితే ఈ దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చాక కూడా చాలా వరకు చాలా మంది ఎలా ఉంటారు అంటే, ఒక సన్మానాలకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇట్లా గిఫ్ట్ల రూపంలో ఎలానో అలా ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే, మేము మాకు వద్దండి, మేము తీసుకోమండి అని అన్నట్టుగా చాలా వరకు అంటుంది. అలా అలాంటిది కూడా, అది కూడా ఒక గుర్తింపు లాంటిది అనమాట. అది నీకు అవసరం లేదనుకోండి, నీకు అవసరం లేనప్పుడు దాన్ని తీసుకొని నీకు ఇస్తున్నారు వాళ్ళు, ఇస్తున్నప్పుడు తీసుకొని వేరే వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేయొచ్చు అనమాట. కానీ నాకు వద్దండి అని అన్నట్టుగా అంటారు. కానీ ఎప్పుడు కూడా అలా చేయొద్దు. అంటే అది కూడా మనం ఒక గుర్తింపు కోరుకున్నట్టే అన్నట్టుగా ఇక్కడ తెలుస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాం మాస్టర్స్. ఏంటి అంటే, మనలో నిశ్చలత్వం రావాలని అంటే మనం ప్రతిరోజు ఒక అరగంట ప్రకృతిని అన్నది గమనించాలి. ప్రకృతి ప్రశాంతతో నిశ్చలత్వంతో ఉంటది. అలా ఉన్నప్పుడు మనం కూడా అలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలన్నట్టుగా మనం చూసుకోవాలన్నమాట. ఎస్ఆర్ నో అని అనేది మనం నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పాలి. ఎస్ఆర్ నో అని అంటే మనం ఎదుటివారి ఎమోషన్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎస్ఆర్ నో అన్నది చెప్పొద్దు. అలా మనం ఒక వాయిదా పద్ధతి అన్నది తీసుకోవాలన్నమాట. ఈ రోజు కాదు రేపు చెప్తాను అని అన్న వాయిదా పద్ధతి అన్నది తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, కాలం మారే వరకు ఎదురు చూడాలి. సరైన కాలం, సరికాని కాలం అంటూ ఉంటాయి. సరైన కాలాన్ని ఆ సరికాని కాలం, సరైన కాలం దాకా ఎదురు చూడాలి. అంటే ఇక్కడ మౌనంగా ఒక ధ్యాన స్థితిలోకి అన్నది మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళి ఎదుటి వారిని ఎప్పుడు కూడా నాకు ఈ కాలం సరికాలేదు, నాకు ఈ రోజు ఈ లాస్ వచ్చింది అని అంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనం దూషించకూడదు. అలా మనం ఎప్పుడైతే మౌనంగా అన్నది ఉండిపోవాలి. మార్చలేని వాటిని అంగీకరించండి అనంటే, మన వాస్తవాన్ని సత్యాన్ని తెలుసుకొని అంగీకరించాలి. వారు మారడం లేదు అని అంటే మనం తెచ్చుకున్నదే అన్న వాస్తవాన్ని మనం తెలుసుకొని దాన్ని మనం అంగీకరించాలి. మనస్సు మాయ చేస్తుంది, మన మనస్సు అనేది మాయ చేస్తుంది. ఆ మాయ నుంచి మనం తొలగించుకోవాలని అంటే, మనం ఏదైనా తీసుకోవాలని అంటే దానికి కూడా 3 సార్లు అన్నది వాయిదా వేసి, నాలుగోసారి అన్నది తీసుకోవాలండి. గుర్తింపు కోరుకోకండి అని అంటే, మన దృష్టిని ఎప్పుడు కూడా పని మీదే పెట్టాలి కానీ గుర్తింపు మీద అన్నది పెట్టకూడదు అని అన్నది ఈ పాయింట్ లో తెలుసుకోవాలి మాస్టర్స్. ఇవి ఈ నియమాలని ప్రతిరోజు మన దినచర్యలో మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్ గా మనలో నిశ్చలత్వం అనేది వస్తుంది. ఇది ఒక్క రోజుతోటి వచ్చేది కాదు. ఈ సాధన మనకి ప్రతి ఒక్క సాధకుడికి ఈ నిశ్చలత్వం అనేది చాలా ముఖ్యం. మనం ఒక మార్గంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనలో ఈ నిశ్చలత్వం అనేది ఉండాలి. ఈ నిశ్చలత్వాన్ని ప్రతి రోజు కూడా మనం ఆటోమేటిక్ గా ఆచరిస్తే ఆటోమేటిక్ గా మనలో నిశ్చలత్వం అనేది వచ్చేస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంత ఓపికగా విన్నందుకు మీకు అందరికీ
కృతజ్ఞతలు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్.